తర్వాతి గజల్ భూ. నాలో రచనలో చక్కగా ఆ భావాన్ని వెలువరించారు. సృష్టిలోని అణువణువున నీ తత్వమే ధనియించే, సృష్టిలోని అణువణువున నీ తత్వమే ధనియించే, కష్టపు చీకటిలో నీ రూపం ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆత్మలను పలికించేదే, ఆత్మలను పలికించేదే అసలైన భాష. ఆ విలువ కరువైపోతే, ఆ విలువ కరువైపోతే అది కంఠ శోష. కార్తీక పూర్ణిమ చంద్రుడా, కార్తీక పూర్ణిమ విజయలక్ష్మి పండిట్ గారి రచన, సంగీతం ఎస్ఎస్ ఆత్రేయ గారు. పాడుతున్న నా పేరు అందరు పాడువారు పాడువారు అంటారు. నా పేరు శ్రీవాణి అర్జున్. అన్నారు మరి మీరు అసలే చాలా చక్కగా కూర్చున్నారు అని భయపడుతూ, నన్నయ్య చూపిన దారి తిక్కనలో పలుకు భేరి, శృంగార శ్రీనాథుడు మ్రోయించిన కవన భేరి, పోతన్న రసభట్యుంచి వేమన వైరాగ్యమెంచి, అన్నమయ్య పదాలేవి త్యాగయలో స్వరాలూరి, కూచిపూడి సిద్ధేంద్రుడు విశ్వనాథ కవీంద్రుడౌ, అవధాన శ్రీ కవిత వివిధాలంకృత రుచివద నవనీతంగా మారి, అవధాన శ్రీ కవిత వివిధాలంకృత రుచివద నవనీతంగా మారి, అలా పారి తరతరాల రాదారి, నన్ను నిన్ను 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 ఇలా వచ్చి చేరి, మారినది సంస్కృతి, మారినది సంస్కృతి, సంస్కృతి వినిపించిన ఫలశ్రుతి, అది నడయాడే సరస్వతి. మాడుగుల నాగపణి శర్మ గారి రచన. థ్యాంక్ యూ. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ వారిని వేదిక మీదకి సగౌరవంగా సవినయంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి సభలో ప్రముఖ కవయిత్రి రచయిత్రి విశ్వపుత్రిక డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ రాసినటువంటి యోగరేఖలు గజళ్ల పుష్కరాన్ని ఆవిష్కరించబోతున్నటువంటి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి గౌరవనీయులు మామిడి హరికృష్ణ గారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారి గజల్ సీడీని ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ చంద్రకుమార్ గారిని సగౌరవంగా వేదికను అలంకరించవలసిందిగా వేడుకుంటున్నాం. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులు గౌరవనీయులు శ్రీమతి కాంతికృష్ణ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
ప్రముఖ గజల్ కవయిత్రి, పరిశోధకురాలు, రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ ప్రముఖ సంఘ సేవకులు ఎన్జిఓ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ ఈద శ్యామల్ రెడ్డి గారిని సగౌరవంగా వేదిక అంతర్జాతీయ గాయని శ్రీవాణి అర్జున్ గారు అద్భుతంగా ఆలపించారు, చూశారు. ఒకసారి కరతాళ ధ్వనులతో ఆమెకు అభినందనలు తెలియజేయాలి. అదేవిధంగా మరి మన తెలుగు గజల్ని అంతర్జాతీయ స్థాయిలకి తీసుకుపోవాలనేటువంటి ఆ స్థాయికి, అంటే ఉర్దూ గజల్, హిందీ గజల్ స్థాయికి మన తెలుగు గజల్ని తీసుకుపోవాలని శ్రమించి అద్భుతమైనటువంటి స్వరాలు అందించినటువంటి స్వర మాంత్రికుడు, 25 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత దర్శకులు శ్రీధర్ గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు కార్యక్రమం ఈరోజు ఈ సంస్థను ప్రారంభించినటువంటి పెద్దలకు, ఈ సంస్థ ఫౌండేషన్ అధ్యక్షురాలు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారు, మరి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి, వీళ్ళందరూ కూడా జ్యోతి ప్రజ్వలన గావించారు. నారాయణతే నమో నమో భవనారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ గరుడగమన పంకజనాభ వేదోత్తర తిరువేంకటనాయక వేదోత్తర తిరువేంకటనాయక నాద ప్రియతే నమో నమో. మానవ హక్కుల తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గౌరవనీయులు, మన సాహితీ మిత్రులందరికీ సుపరిచితులు జస్టిస్ చంద్రయ్య గారు లోగో ఆవిష్కరిస్తారు. ఈ లోగో ఆవిష్కరించే ముందు 2 మాటలు మన ఈ యొక్క సంస్థ ఉద్దేశాలను గురించి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు మీకు వినిపిస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను గౌరవంగా అందరినీ ఆహ్వానిస్తున్నాను నమస్కారాలతో. ప్రేక్షకులు శ్రోతలందరూ కూడా మన కవులు, సాహితీవేత్తలు, కళాకారులు, సేవా సంఘాల నుండి వచ్చిన మిత్రులందరినీ కూడా హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అని ఈ గజల్ ఫౌండేషన్ స్థాపించడానికి వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, అవి ఏ విధంగా నిర్వహించడానికి మేము ప్లాన్ చేశాము, ఇవన్నీ కూడా మీతో ఒక సంక్షిప్తంగా పంచుకోవాలని మా కోరిక. గజల్ ఒక హృదయానికి సంబంధించిన సాహిత్య సంగీత ప్రక్రియ, హృదయానికి సంబంధించిన సాహిత్య సంగీత ప్రక్రియ. అది 7వ శతాబ్దంలో దీనిలో మరి ఎప్పుడో 7th సెంచురీలో అది ఆవిర్భవించిన క్రమంగా దాని ప్రయాణం పర్షియా, ఇరాన్ నుండి మన హిందూ దేశానికి వచ్చింది. ఆ ప్రయాణంలో ఆ గజల్ ఎన్నో భాషలలో పరిమళభరితమైన స్నానాలు చేసి ఒక తుదికి మన హిందూ దేశానికి వచ్చినప్పుడు ఆ ఉర్దూ, హిందీ భాషల వాళ్ళు ఆ గజల్ని బాగా హృదయానికి హత్తుకొని దాన్ని పట్టుకొని
ఆ గజల్ ప్రచారానికి ఎంతో దోహదం చేశాయి ఆ రెండు భాషలు, ఉర్దూ అండ్ హిందీ. మన దక్షిణ భారతదేశంలో ఈ గజల్కి ఎక్కువ ప్రచారం లేకుండా పోయింది. మొట్టమొదట తెలుగులో గజల్స్కి ఒక రూపాన్ని, వ్యాప్తిని ఇచ్చిన వాళ్ళు స్వర్గీయ దాశరథి కృష్ణమాచార్యులు గారు, కీర్తిశేషులు శ్రీ నారాయణ రెడ్డి గారు, పివి శ్రీనివాస్ గారు. వీరందరూ కూడా ఆ తెలుగు గజళ్లను రచించి వాళ్ళు కూడా పాడి ఒక విధంగా తెలుగు గజళ్ళని మన భారతదేశంలో మొట్టమొదట తెలుగుదేశంలో ప్రచారం చేసిన వాళ్ళకి నా నమస్సులు తెలుపుతున్నాను. మనము ఏదైనా ఇప్పుడు గజలు ఎందుకు మీరు ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నారన్నప్పుడు నాకు అనిపించింది, గజల్ ఒక మ్యూజికల్ మెడిటేషన్. అది మనము ఎన్నో హిందీ, ఉర్దూ గజల్స్ వింటాం. అవి మీరు గమనిస్తే ఒక తాదాప్యం చెందే గుణం దానిలో ఉంటుంది గజల్స్లో. మనకు ఆ భాష అర్థం కాదు, అయినా కూడా మనము ఆ గజల్స్ని విన్నప్పుడు మనం శరీరంలో ఒక స్వాంతన, శాంతి ప్రవహిస్తుంది. మీరు అది గమనించుంటే చాలామంది కూడా ఇప్పుడు హైదరాబాదులో ఉన్న వాళ్ళకి గజల్స్ పరిచయమే. ఆ విధంగా మనం హిందీ, ఉర్దూ గజల్స్ అన్నీ కూడా వింటాం. గులాం అలీ, సదత్ హుసేన్, వీళ్ళందరూ కూడా చాలామంది, బేగం అఖ్తర్, తలత్ మెహమూద్, ఈ గజల్స్ అన్నీ మనం వింటే ఉంటాం ఎప్పటి నుంచినో. మీనా కుమారి గజల్స్ కానివ్వండి, గుల్జార్ గజల్స్ కానివ్వండి. కానీ భాష చాలామందికి అర్థం కాకపోయినా ఆ గజల్స్ మనం పెట్టుకుని విన్నప్పుడు ఒకలాంటి హృదయంలో, మనసులో మనకి మనం ఒక మైమర్చిపోయే అంత ఇది ఆ గుణం ఆ గజల్స్లో ఉంది. నేను ఈ గజల్స్ పట్ల నాకు ఒక విధంగా నేను చెప్పాలంటే గజల్స్తో ప్రేమలో పడ్డానని చెప్పచ్చు. ఎందుకంటున్నానంటే ఆ గజల్స్ యొక్క ప్రయాణము, దాని గజల్స్ యొక్క పరిమళము మీరంతా కూడా గమనిస్తే మనము మన పెన్నా శివరామకృష్ణ గారు రాసిన గజల్ సౌందర్య దర్శనం అనే ఒక ప్రామాణిక గ్రంథం అని చెప్పచ్చు. అది విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించవలసిందిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గౌరవనీయులు జస్టిస్ జి చంద్రయ్య గారిని కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు రాసినటువంటి యోగరేఖల పుస్తకాన్ని మన తెలంగాణ భాషా తొలి ప్రతిని జస్టిస్ చంద్రయ్య గారికి అందిస్తున్నారు. ఆవిష్కరించవలసిందిగా గజల్ సీడీని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, ప్రముఖ కవి జస్టిస్ చంద్రకుమార్ గారు ఇప్పుడు ఆవిష్కరించవలసింది కోరుతున్నాను.
జస్టిస్ చంద్రయ్య గారు ఒక 5 నిమిషాలు సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ గారికి సభాముఖంగా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సభా అధ్యక్షులు సోదరులు కవి సాహితీవేత్త విమర్శకులు సాహిత్య పోషకులు శ్రీ బిక్కి కృష్ణ గారు, ఆత్మీయ అతిథులు గౌరవనీయులు సోదరులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, నా సహచరులు సోదరులు గౌరవనీయులు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ గారు, వేదికపై ఆశీనున్నటువంటి పెద్దలు ముఖ్యంగా కవులు కళాకారులు, వేదిక ముందున్నటువంటి పెద్దలు కవులు కళాకారులు అందరికీ ఇవాళ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ఆధ్వర్యాన శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఉదయం నేను ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. ఎల్డర్స్ క్లబ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆనంద ఆదివారం అనే ఒక కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. అందులో చాలామంది కవులు వారు రాసినటువంటి కవిత్వాన్ని చదివి ఆ సంస్థ ద్వారా అభినందనలు పొందారు, శాలువలు కప్పించుకున్నారు, మూమెంటాలు పొందారు. ఆ సమయంలో చాలామంది వారు రచించినటువంటి పుస్తకాలను నాకు అందించడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన తర్వాత అది ఒక ప్రదేశంలో విద్యాలయంలో జరిగింది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో జరిగింది. ఆ సమావేశం నుంచి ఈ సమావేశానికి వచ్చిన తర్వాత ఆ విద్యా వ్యాప్తి చెంది 4 గోడల మధ్యలో ప్రారంభమైనటువంటి విద్య ఈ విశాలమైనటువంటి ప్రదేశంలోకి ప్రవేశించి ఈ ప్రదేశాన్నంతా విద్య అనే పరిజ్ఞానం చేత గజల్ మయం చేసినటువంటి ప్రదేశంగా నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది గజల్ ఆలపించేటటువంటి సమావేశమా లేక చక్కటి వివాహ వేదికనా లేక సంస్కృతిని పండించే ఒక ఉద్యానవనమా అని అనిపించింది. కారణం ఏమిటంటే చాలామంది వాళ్ళు రాసినటువంటి పుస్తకాలను ఒకరికొకరు అందజేయడం ఒక సందర్భం, జంటలుగా గుంపులుగా నిలబడి ఫోటోలు తీయించుకోవడం మరొక వైనం, అటు ఇటు తిరుగుతూ ఈ ఆనంద వాతావరణాన్ని ఆస్వాదించు ఫోన్లో మాట్లాడుకునేటువంటి సోదరమణులు మరికొంతమంది, ఒకవైపు సోదరి గజల్ ఆలపిస్తున్నటువంటి సమయంలోనే ఈ సందర్భాలు. సోదరి చక్కటి గజల్ను ఆలపించారు. నేను ఇక్కడికి రావడానికంటే ముందు శ్రీమతి విజయలక్ష్మి గారు అక్కడికి వచ్చి ఆహ్వానించడం జరిగింది.
ఆ శ్రీమూర్తికి నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 2 పుస్తకాలు అందించడం జరిగింది. ఒకటి వల్లరి, ఎవరో కాదు సోదరుడు కృష్ణ గారు రచించినటువంటిది. మరొకటి తేనె సంతకం, సోదరుడు రసివిహారి రచించినటువంటిది. ఇలా చూస్తూ ఉంటే చాలామంది చేతులలో ఇలాంటి పుస్తకాలు ఉన్నాయి. దానితో పాటు కార్యక్రమంలో భాగంగా యోగ రేఖలు అనేటటువంటి ఈ విశ్వపుత్రిక గజల్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం, దానికంటే ముందుగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించినటువంటి లోగో కార్యక్రమంలో పాల్గొనడం, ఆ లోగోను ఆవిష్కరించడం ఒక్క చక్కటి సదా అవకాశంగా నేను భావిస్తున్నాను. అలాంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ ఫౌండేషన్ వారికి నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి ప్రముఖ కవి, నేనైతే అంతర్జాతీయ కవి అంటాను మామిడి హరికృష్ణ గారిని. అంతర్జాతీయ కవి, అంతర్జాతీయ సాహిత్యాన్ని బాగా చదువుకున్నటువంటి, విమర్శలు అద్భుతంగా రాస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసకుడు. నేను కవిత్వం డిక్షన్ రాశాను. ఆ కవిత్వం డిక్షన్ ద్వారా నేను చెబుతున్నా, ఆయన ఆ కవిత్వం డిక్షన్ మరెవరు కూడా అందుకొనిదని సభాముఖంగా తెలియజేస్తూ, అంత గొప్ప కవి విమర్శకుడు ఈ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ దాన్ని నడిపేటువంటి ఒక రథసారథి. అదేవిధంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉండడం మన అందరి అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే జేపీకేలో ఒక మాట అన్నాడు, సాహిత్య నేపథ్యం ఉన్నటువంటి వాడు గొప్ప పాలనాధ్యక్షుడు అవుతాడన్నాడు. మామిడి హరికృష్ణ గారు గొప్ప పాలనాధ్యక్షుడు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా సంస్థ ప్రారంభిస్తున్న ఫౌండేషన్ అని చెప్పిన వెంటనే నా పరిపూర్ణ సంపూర్ణ సహకారము మీకు అందిస్తాను సార్ అని చెప్పేసి ఆయన తెలియజేశారు. అందుకు మీ అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన సందేశం ఇవ్వాల్సిందిగా ఒక 5 నిమిషాలు కోరుతున్నాను. సాంస్కృతిక శాఖ విశ్వపుత్రిక ఫౌండేషన్, గజల్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈరోజు లలిత కళా తోరణంలో కరోనా అనంతర సంగీత విభావరి ఎంత చక్కగా ఉంది. నిజంగా కరోనా మనందరినీ కట్టిపడేసింది. ఎక్కడి వాళ్ళని అక్కడే, అసలు ప్రపంచం అంతా స్తంభించిపోయిన స్థితిని మనం చూసాం. కానీ తెలంగాణ ప్రభుత్వంలో భాషా సాంస్కృతిక శాఖ స్తంభించిపోలేదు. We have taken a slogan and we have devised 6C strategy for continuation of the greatest cultural heritage that is being there in Telangana. 333 రోజులు నిన్నటికి మనకు లాక్డౌన్ ప్రకటించి జనతా కర్ఫ్యూ మార్చి 22వ తారీఖు రోజు ఇంపోజ్ అయిన తర్వాత 333 రోజుల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ హ్యాస్ ఆర్గనైజ్డ్ మోర్ దాన్ 900 ప్రోగ్రామ్స్ ఆన్లైన్. అది సాహిత్యం కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యానికి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఆఖరికి కట్టెసాము వర్క్షాప్ని కూడా 40 days 2 seasons వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ త్రూ ఆన్లైన్. సో ఏంటంటే వీ హ్యావ్ డివైజ్డ్ వన్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ దట్ ఈజ్ నోన్ యాజ్ 6C స్ట్రాటజీ. 6C అనే ఒక స్ట్రాటజీ పెట్టుకున్నాం. 6C స్ట్రాటజీ ఏంటంటే కరోనా, కెనాట్, కంట్రోల్, కల్చర్, క్రియేటివిటీ అండ్ సినిమా. 6C. సో దాన్ని ఖచ్చితంగా మార్చ్ 27th ఆన్వర్డ్స్ వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్. మ్యూజిక్ అండ్ డ్యాన్స్ క్లాసెస్ ఉన్నాయి. అంటే క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, హిందుస్థానీ, కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్లో వీఆర్ ది ఫస్ట్ ఇన్ ద ఎంటైర్ నేషన్స్ టు లాంచ్ ఆన్లైన్ క్లాసెస్ త్రూ డిజిటల్ ప్లాట్ఫామ్. అది ఏప్రిల్ 1st వీక్లోనే ప్రారంభించాం. ఇంకా మిగతా ప్రపంచం అంతా ఇంకా ఏం చేయాలో అర్థం కాని టైంలోనే వీ హ్యావ్ స్టార్టెడ్. బికాజ్ ఒకటే అనుకున్నాం, 4T ఆర్ ది ఇంపార్టెంట్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఇట్. 4 Tలని డివైజ్ చేసుకున్నాం. ఏంటంటే
ఫస్ట్ ఈజ్ ద ట్రెడిషన్. T stands for tradition. So whatever the greatest tradition that is being there since many centuries, that we have to taken to the next generations. గొప్ప సంప్రదాయాలు, గొప్ప సాంస్కృతిక విలువలు ఉన్న నేల భారతదేశం. ఆ భారతీయ సంప్రదాయంలో ఉండే గొప్ప గొప్ప అనూచానంగా వస్తున్నటువంటి విలువలని, ఆధ్యాత్మిక దర్శనాన్ని, భక్తితత్వాన్ని, మిగతా సంప్రదాయాలన్నిటినీ తర్వాతి తరాలకి అందించడం అనే ఒక గొప్ప ప్రక్రియ ట్రెడిషన్. అండ్ ద సెకండ్ ఈజ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ట్రెండ్. కాంటెంపరీ టైమ్స్లో మనకున్న సమకాలీన కాలంలో ఏవేవైతే మార్పులు వస్తున్నాయో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, చారిత్రకంగా, సాంకేతికంగా ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకు అనుకూలంగా మనల్ని మనం అడాప్ట్ చేసుకొని ముందుకెళ్ళడం అనే ఒక వ్యూహం, దట్ ఈస్ ట్రెండ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ టెక్నాలజీ. సో ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ద సోషల్ మీడియా నెట్వర్క్స్ దట్ ఆర్ అవైలబుల్ విత్ అస్. ఇప్పుడు ఇక్కడ లైవ్ అవుతుంది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్లో కూడా లైవ్ చేస్తున్నాం. సో ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధ్యమైనంత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి కావాల్సిన నేపథ్యాన్ని సమకూర్చుకోవడం. సో టెక్నాలజీ షుడ్ బికమ్ అన్ ఎక్స్ట్రా హ్యాండ్. మనకున్న ఒక అదనపు అంగంగా, అదనపు చెయ్యిగా మార్చుకోవడం అనే టెక్నిక్ని వాడుకోవడం. అండ్ అఫ్ కోర్స్ ద ఫోర్త్ టీ ఈజ్ ట్రైనింగ్. ఖచ్చితంగా ట్రైనింగ్ ద్వారా మన మెలకువలు, మన నైపుణ్యాలు, మన సామర్థ్యాలు, మన పొటెన్షియాలిటీస్, స్కిల్స్ అన్నీ కూడా మరింత మెరుగుదల అవుతాయి. సో ఆ మెరుగుదల చేయడం అనే 4T ఒక వ్యూహంతో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ముందుకెళ్తున్న తరుణంలో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ముఖాముఖిన ఇంతమంది సాహితీమూర్తులని, గాయకులని, కవులని ఒక్కసారి ఒక్క వేదిక మీద కలవడం అనేది ఒక గొప్ప ఆనంద సందర్భం. సో ఈ ఆనంద సందర్భానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు జస్టిస్ చంద్రయ్య గారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా అనితరమైన సాధ్యమైనటువంటి అత్యంత అద్భుతమైన బాధ్యత నిర్వర్తిస్తూ మా అందరికీ, మాలాంటి ఎంతో మందికి ఒక నిరంతర స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వారికి మనందరి కరతాళ మధ్య ఒక్కసారి ఆత్మీయంగా, అభిమానంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం సార్. అలాగే విశ్రాంత న్యాయాధీశుడు జస్టిస్ చంద్రకుమార్ గారు ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఏం మాట్లాడినా మానవుల తరపున, కష్టం తరపున, కన్నీళ్ళ తరపున, దుఃఖాల తరపున ఎలుగెత్తి చాటగలిగిన దీశాలి. సో జస్టిస్ చంద్రకుమార్ గారు, వారికి కూడా నమస్సులు తెలియజేస్తున్నాను. ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న బిక్కి కృష్ణ గారు స్వతహాగా మంచి కవి, సాహితీవేత్త, విమర్శకుడు, అన్నిటిని మించి సహృదయ మానవతామూర్తి. సో వారికి నమస్సులు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ సంస్థాపకురాలు, మనందరం ఇక్కడ ఈ వేదిక మీద ఆకాశాన్ని చూస్తూ గజల్ని వింటూ, అంటే కళ్ళకి చెవులకి ఒక అత్యంత అద్భుతమైన రసానంద వీక్షణని చేయగలగడానికి అవకాశాన్ని కల్పించిన ప్రధాన కథానాయకి శ్రీమతి విజయలక్ష్మి పండిట్ గారు, డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు. అలాగే నాకు ఆత్మీయులు వల్లూరి రాఘవ గారు ఉన్నారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. ఇటువైపు విశ్వప్రసాద్ గారు ఉన్నారు, మిగతా వారందరూ. అలాగే గడ్డం శ్యామల గారు, ఇతర డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ గారు, చాలా చక్కని రచయిత, లలిత గీతాల మీద అత్యంత అద్భుతమైన పరిశోధన చేసి అత్యంత విస్తృతంగా లలిత గీయాలని రచించిన వారు. అలాగే స్పీడ్ రైటర్, మీకు నృత్య రూపకం కావాలంటే అత్యంత తక్కువ కాలంలో నృత్య రూపకాన్ని వాతావరణంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాన్ని చూసి మీ ఇంతమంది గజల్ కవులు, రచయితలు చూసి ఆయన స్పందించి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అంతేకాకుండా ఆయన గజల్ చరిత్రను కూడా చెప్పారు. తెలంగాణలోనే గజల్ బాగా అభివృద్ధి చెందింది అని చెప్పారు. అది నిజమే. దాశరథి గారు మరి తెలుగు గజలకు ఆద్యులు, తర్వాత నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఆ రోజుల్లోనే అన్ని భాషల్లో తెలుగు గజలను పాడినటువంటి పిబి శ్రీనివాస్ గారు, వీళ్ళు మనకు ఒక ఆదర్శప్రాయులు. వాళ్ళు ప్రారంభించినటువంటి ఆ గజల్ చరిత్ర ఉద్యమాన్ని తర్వాత తరం వాళ్ళు కూడా కొనసాగించారు. తర్వాత వెంటాల వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా పెన్నా శివరామకృష్ణ గారు, అదేవిధంగా గజల్ లోగిల్ ద్వారా రోచిస్మన్ గారు, అదేవిధంగా కొమర్రాజు ఫౌండేషన్ ద్వారా గడ్డం శ్యామల గారు, ఇప్పుడు ఈ యొక్క విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ద్వారా విజయలక్ష్మి గారు, నేను మాకు తోచిన విధంగా మన పరిధిలో మనము ఈ గజల్ సేవ చేయాలని అనుకున్నాం. డాక్టర్ పి విజయలక్ష్మి పండిత్ గారు అద్భుతమైనటువంటి ఒక గజల్ సాహిత్యాన్ని మనకు అందించడం అనేది జరిగింది.
ఈ యోగరేఖలు పుస్తకంలో ఆమె రాసినటువంటి ఒక గజల్ సాహిత్యం పాటలు మరి ఆమె చాలా అద్భుతంగా పాడారు. శ్రీవాణి అర్జున్ గారు ఎంత అద్భుతంగా అంటే నిజంగా అభినందించకుండా మనం ఉండలేకపోతున్నాం, అంత అద్భుతంగా ఆమె పాడడం అనేది జరిగింది అన్నట్లు. ఈరోజు సభలో మన ముఖ్య అతిథి జస్టిస్ జి చంద్రయ్య గారు లోగోను ఆవిష్కరించారు. ఆయన ఉన్న కొద్దిసేపట్లో ఎన్ని విషయాలు గమనించారో ఆయన ఉపన్యాసంలో మనకు తెలిసిందన్నట్టు. అంటే పవర్ ఆఫ్ అబ్జర్వేషన్, దాన్ని మనం ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. మరి మనకు మామిడి హరికృష్ణ గారు ఇందాక మాట్లాడారు. నిజంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు ఆయన చేస్తున్నటువంటి సేవలకు మన హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేయాలి. ఆయనకు మరింత కృషి చేసి మన తెలంగాణ పేరును ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన పెంపొందిస్తాడని చెప్పేసి నాకు ఈరోజు ఒక నమ్మకం, ఆశ అనేది కలిగింది ఆయన మాటలు విన్న తర్వాత. మరి ఇప్పుడు ఒక్క విషయం, విజయలక్ష్మి గారి యొక్క గజల్ పాటలు విన్న తర్వాత ఒక మాట నాకు ఏమనిపించిందనంటే, విజయలక్ష్మి గారు ఎప్పుడు భూమి మీద లేరు, ఎప్పుడు ఆకాశంలోనే ఉన్నారు. ఆమె చుక్కలు, చంద్రుడు, తారలు, సముద్రము అంత ఎప్పుడు కూడా అంటే ఒక నది అనేటటువంటిది ఏరు నీరు ఎక్కడ ఉన్నా కూడా కాలువలు అయిపోయి నదులు కలిసిపోతుంది. నది వెళ్ళి మళ్ళీ చివరికి సముద్రం పైన కలిసిపోతుంది. సముద్రం నదిని ఎట్లా ఆహ్వానిస్తుందో ఆమె తన గజల్లో చెప్పడం అనేది జరిగిందన్నట్లు. మనిషికి ఈ విశ్వానికి ఉన్నటువంటి సంబంధం, విశ్వం యొక్క ప్రేమ, యూనివర్సల్ లవ్. యూనివర్సల్ లవ్ మీరు భగవంతుడు అనండి, లేకపోతే విశ్వాత్మ అనండి, ఏ పేరైనా పెట్టండి, అక్కడ ఏ పేరైనా పెట్టండి. కానీ ఎంత బోధకులకు, ప్రొఫెసర్లకే ప్రొఫెసర్ ఆయన. అంతేకాకుండా దాదాపు 100లాది గ్రంథాలను రాసి భారతదేశంలోని నోబెల్ కవులు కూడా ఆయనను అభినందిస్తారు. ఆయన పైన ఆర్టికల్స్ రాస్తున్నారంటే ఆయన ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. అటువంటి ఇంటర్నేషనల్ పోయెట్, ఇంటర్నేషనల్ స్కాలర్, ఇంటర్నేషనల్ ట్రాన్స్లేటర్ ప్రొఫెసర్ రామన్ గారు ఈ కార్యక్రమం జరుగుతున్నది అని చెప్పిన వెంటనే ఇక్కడ ఆయన అవార్డు పొందడానికి వచ్చారు. ఆయన కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Learned audiences, at the very outset, I should profusely thank my friend, that is our distinguished poet, eminent critic, and a great devotee of Telugu literature, B.K. Krishna. He had taken a special interest in me and invited me to this. Otherwise, I would have missed this grand occasion. I didn't at first think that so many scholarly people would attend this. But once, say, I must first of all thank Srimati Arjuna Garu, who recited some of more than 6 or 8 ghazals from different poets. I enjoyed them very much. Ghazal, of course, is not unknown to me.
as has been already said, two great poets of వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలందరికీ కూడా మనఃపూర్వక స్వాగతం, నమస్కారం. వేదిక ఎదుర్కొండా ఉన్నటువంటి పెద్దలు, పిన్నలు, యువకులు, యువతులు, గజల్ రచయిత్రులు, కవయిత్రులు అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు చక్కటి సాయంకాలం వేళ హేమంత పిల్లగాలులు చల్లగా వీస్తున్న వేళ మనం గజల్ విభావరిని జరుపుకోవడం అనేటువంటిది ఎలా ఉంది అంటే, నిజంగా ఉర్దూ కవులు కనుక ముషాయిరాలు పెట్టుకుని ఇక్కడ పాడుతూ ఉంటే ఎదుర్కొంటా కూర్చున్నటువంటి వాళ్ళు వహ్వా వహ్వా అనేవాళ్ళు ఇదివరకు. అలా మనం అనలేదు, కానీ అలా అనే సాంప్రదాయాన్ని నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశం చేత విశ్వపుత్రిక అనేటువంటి గజల్ ఫౌండేషన్ని ఆవిర్భవింపజేస్తున్నటువంటి విశ్వపుత్రిక కలం పేరు కలిగినటువంటి డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక యోగరేఖలు అనేటువంటి పుస్తకాన్ని సమీక్షించవలసిందిగా నన్ను కోరినందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయలక్ష్మి పండిట్ పేరు వినగానే ఒక సద్భావన మనకు కలుగుతుంది. యూనివర్సిటీలో తాను బోధించింది ఏంటి అంటే తెలుగు కాదు, వృక్షశాస్త్రం బోధించారు, బాటనీ డిపార్ట్మెంట్ మేడం. అయితే మాతృభాషలో రచన చేయడానికి వృక్షశాస్త్రంలో బోధించడానికి కూడా సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సుకుమారమైనటువంటి పువ్వులు కానీ, ఆహ్లాదకరమైనటువంటి కొమ్మల రెమ్మలు కానీ, సౌందర్యం కానీ, విరులు వికసించినటువంటి సౌకుమార్యం కానీ, ఇవన్నీ కూడా వృక్షశాస్త్రంలో మేడం చెప్పే ఉంటారు. ఆ సౌకుమార్యం అనేటువంటిది ఆమె మనసులో పెట్టుకుని చక్కటి సుకుమారమైనటువంటి గజళ్ళని, సద్భావన కలిగినటువంటి గజళ్ళని, విశ్వ ప్రేమను కలిగినటువంటి గజళ్ళని ఆవిడ ఈ పుస్తకంలో, యోగరేఖలు అనేటువంటి పుస్తకంలో రాయడం జరిగింది. ఆవిడ ఎలాగంటే అర్వాచీన ప్రాచీన సాహిత్యాలని చదివినటువంటి వారు, తర్వాత సామాజిక సేవాగుణంతో మనుషులను ప్రేమిస్తూ విశ్వశాంతిని కోరేటువంటి స్వాప్నికురాలు మేడం గారు. రసరమ్యంగా ఆవిడ కవితా సంపుటులు, కథా సంపుటులు ఎన్నో రాశారు ఇదివరకు. రవీంద్రుని గీతాంజలి అనువాదం చేయడం అనేటువంటిది ఈ యోగరేఖలు అనేటువంటి గజల్ రాయడానికి మూలమని నేను అనుకుంటున్నాను. మేడం గారు రవీంద్రుని గీతాంజలిని అనువాదం చేశారు మేడం. అయితే ఆవిడ ఆ అనువాదం చేయడం వలన ఈ గజల్ ఇటువంటి మాధుర్యమైనటువంటి గజళ్ళు కానీ, విశ్వానికి సంబంధించిన, విశ్వ ప్రేమకు సంబంధించినటువంటి గజళ్ళు కానీ రాయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ గజల్ పుస్తకంలో ఏం చెప్తారంటే, భగవంతుడుని ప్రియుడిగా భావించడం మనకి మధుర సాంప్రదాయం ముందు నుంచి ఉంది. అలా ఆ సాంప్రదాయంలో రాయడం అనేటువంటిది మనకి చైతన్య ప్రభు కానీ, లేదంటే అన్నమయ్య, క్షేత్రయ్య వాళ్ళంతా కూడా భగవంతుణ్ణి రకరకాలుగా కీర్తించినటువంటి విధానాలు మనకు తెలుసు. ఆ విధంగానే తను కూడా ప్రభువుని ప్రియుడిగా భావించి ఒకసారి, సఖుడిగా భావించి ఒకసారి, ఇలా ప్రేమించినట్లుగా అతనితో ఐక్యమైపోవాలి అనేటువంటి భావనతో రాసినటువంటి గజళ్ళుగా మనకు అనిపిస్తాయి. ఇక్కడ సామాజిక దృక్పథంతో నిర్మించినటువంటి ఒక దర్శకులు, అనేక సినిమాలు చేసినటువంటి, ముఖ్యంగా ఆయన చాలా గజల్ ప్రేమికుడు అనమాట. నాతో చాలా పాటలు రాయించాడు, కానీ గజల్ని చాలా ప్రేమించి గజల్ని సినిమాల్లో తీసుకుని వెళ్తాను కృష్ణ గారు అని పాపం ఎన్నోసార్లు చెప్పారు. నమః. వేదికను అలంకరించిన పూజనీయులైన పెద్దలకు, విజ్ఞులైన సభికులకు నా శుభాభినందనలు. గజల్ మనోల్లాసాన్ని, ఆత్మ సంతృప్తిని కలుగజేసేటటువంటి ఇహలోక సాధనం అని చెప్పవచ్చు. ఇటువంటి గజల్ని శబ్ద రూపంలో ఇప్పటి వరకు మానవుల్ని ఆనందలోకాల్లో ఓలలాడించినటువంటి ఈ గజల్ని దృశ్య రూపంలో కూడా సినిమా మాధ్యమం ద్వారా ప్రదర్శించి
ఇది దృశ్య రూపంలో ఎంత విశేషతను మానవులకి అందిస్తుందో ఆ విధంగా సేవ చేయడానికి నేను ముందుకొచ్చి నా తదుపరి సినిమాల్లో గజల్ దృశ్య రూపాన్ని ఖచ్చితంగా ఆవిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇటువంటి అవకాశాన్ని కలుగజేసినటువంటి ఈ వేదికకు నమస్కారాలు తెలియజేస్తూ ఆయన ఎడిటర్గా ఎన్నో పదవులు నిర్వహించిన వ్యక్తిత్వం, చాలా వ్యక్తిత్వం పైన అద్భుతమైన పుస్తకం రాశాడు. మొన్ననే గిడుగు రామ్మూర్తి పంతులు అవార్డు కూడా ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆయన మనకందరికి శుభాకాంక్షలు అందజేస్తారు. గజల్ మీద ఇంత చక్కటి సాయంత్రాన్ని నిర్వహించి గజల్ గురించి దానిలో ఉన్నటువంటి ఆనుపాలను అందచందాల గురించి అద్భుతమైన విషయాలు పెద్దలంతా వివరించారు. ఇలాంటి ఒక సాయంత్రంలో మనం పాల్గొని వింటమే మన అదృష్టం. ప్రవహించే గజల్ ప్రవాహంలో కొత్తగా చెప్పడానికి మేము ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు. ఆయన తక్కువగా మంచి వక్త, తక్కువగా మాట్లాడినందుకు వల్లూరి రాఘవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మీ ఈ యొక్క సత్కార కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేస్తూ ఇక వందన సమర్పణ అనేది ఏం లేదు. వేదిక మీద ఉన్నటువంటి మిగిలినటువంటి పెద్దలందరి చేత అందరూ చాలా గొప్పవాళ్ళు. అక్కడ డి లక్ష్మణ్ అని ఒక కరతల ధ్వనులతో ఆయన ఉపన్యాసం విన్నట్టే మీరు. ఆయన ఎంతో సేవ చేస్తున్నారు. అదేవిధంగా విఎస్ రెడ్డి గారు, ఆయన గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి. మిగిలినటువంటి ఇక్కడ ముఖ్యంగా చాలామంది ఉన్నారు. అయితే ముఖ్యంగా డాక్టర్ ఈదా శ్యాముల్ రెడ్డి గారు, ఒకసారి లేచి నిలబడండి సార్. ఈదా శ్యాముల్ రెడ్డి గారు, ఈయన ఏకైక కూతురు ఈ ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆయన యావత్ ఆస్తిని కూడా సామాజిక సాహిత్య సేవా రంగాలకు కేటాయిస్తున్నారు. మా మంచి మిత్రులు ఈ యొక్క గజల్ ఫౌండేషన్కి సహకరిస్తామని చెప్పి ముందుకొచ్చారు. అదేవిధంగా ఇక దీని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చాలామంది, యలవర్తి రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? యలవర్తి మొట్టమొదట నా గజల్ పుస్తకాన్ని వల్లరి పుస్తకాన్ని ఆవిష్కరించిన మహానుభావులు. ఇప్పటికీ కూడా నా యొక్క వేదిక ద్వారా మీ గజల్ ప్రసారం కల్పిస్తానంటున్నారు. ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక వేదిక ఉన్నటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు, ఎంతోమంది కవులను రచయితలను వెలుగులో తెస్తున్నారు. గజల్ కవులను కూడా గజల్ కవులకు కూడా ఆమె అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారు. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా గీతావధానం చేసినటువంటి మహానుభావుడు ఆయన. మొత్తం 700 శ్లోకాలలో మీరు ఎక్కడ అడిగిన 700 శ్లోకాలు అలాగే ఇది ఫలానా అధ్యాయంలో ఫలానా నంబర్ అని చెప్పేటువంటి అవధానం ఈ వయసులో కూడా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. హాఫ్ మినిట్లో ఓకే. చూడండి, మీరందరూ కవులు, మామూలు కవులు కాదు, గజల్స్ కూడా మీద ఇంట్రెస్ట్ ఉన్న కవులు. నేను నార్మల్ రైటర్ని కూడా కాదు, ఏదో చాలా అవసరమనే ఉద్దేశంతో కంపల్సరీ అయ్యి ఒకే ఒక్క పుస్తకం రాయటం జరిగింది, సత్యశోధన శక్తి సాధన అనేది. ఇది భగవద్గీత సారం. ఇది ఒక 40 పుస్తకాలు మాత్రమే తెచ్చాను. ఇక్కడ సన్మానితులందరికీ ఒక కాపీ ఇవ్వమని చెప్పాను. ఒక మాట చెప్తున్నాను అందరికీ. మంచి పరిశోధన గ్రంథం రాసినటువంటి వ్యక్తి. వాళ్ళందరూ మాట్లాడేటువంటి మాటలు నేను ఒక అభినందనలతో సభ ముగించేస్తున్నాను. ఇప్పుడు సత్కార కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నృత్యకారులు, ఆర్ట్ డైరెక్టర్, సంఘ సేవకులు గౌరవనీయులు రఘురామ్ నాయుడు గారిని ఇప్పుడు జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించబోతున్నాం. పెద్దలు జస్టిస్ చంద్రకుమార్ గారు, జస్టిస్ చంద్రయ్య గారు. మీ కరతాళ ధ్వనుల మధ్య అంటే 10 అయిపోయింది కదా, మంచి బాగా చెప్పారు, సూపర్ చెప్పారు సార్. నిల్చోండి, మీరు ముందు వారు, అక్కడ నిల్చోండి, మీరు ముందు వారు అంటే జాయిన్ అయిపోండి.
ప్రముఖులకు సాహితీ సేవా రంగాల కీర్తి పురస్కారాలు ఇప్పుడు ఉంటాయి. ముందుగా ఇప్పుడు మీతో మాట్లాడినటువంటి గౌరవ స్వార్థ భారతీ ట్రస్ట్ అధ్యక్షులు, సమయానుభావం వలన నేను తొందరగా చదవాలనుకుంటున్నాను. ఆంగ్ల కవి, సాహితీవేత్త గౌరవనీయులు ప్రొఫెసర్ రామన్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. రాజా వాసిరెడ్డి మల్లీశ్వర్ గారు ప్రఖ్యాతమైన ఇప్పుడు సిస్టు రాజేష్ సాహితీ సేవ, ఎంతో సాహితీ సేవ చేస్తున్నారు. ఎంతోమంది కవులను రచయితలను వెలుగులోకి తెస్తున్నారు. తెలుగు ఇన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి మరి కళారత్న బిక్కి కృష్ణ గారికి మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున చిరు సత్కారం. లైటింగ్ వచ్చేదాకా చూడప్ప మళ్ళీ. అట్లనే ఈనాటి విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ అధ్యక్షులు మేడం గారిని వచ్చి వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మా తెలుగు వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ తరఫున చిరు సత్కారం మేడం గారికి. మా ఒక్క నిమిషం మేడం. మా ప్రేమమూర్తి మా గురువు గారు 2 పుస్తకాలు రాసినటువంటి నా కలంలో ఇంకైపోయింది, చెట్టు మాకు ఆదర్శం అనే 2 పుస్తకాలు, 2 కవితా సంపుటాలు రాసినటువంటి జస్టిస్ చంద్రయ్య గారు, మా సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు సత్కరించవలసింది కోరుతున్నాం. సరే మళ్ళీ తర్వాత తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య గారిని హైకోర్టు న్యాయమూర్తి, పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కలిసి సన్మానించవలసిందిగా. ఎడ్లపల్లి మోహన్ రావు గారు కూడా ఇందులో భాగస్వామి కావాలి, గీతావధాని, ప్రపంచ తొలి గీతావధాని అని కోరుతున్నాం. ఎడ్లపల్లి మోహన్ రావు గారు ముందుకు రండి. మోహన్ రావు రైట్. ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత విజయవంతం చేసి చివరి వరకు మహోన్నతమైనటువంటి 2 న్యాయమూర్తులకు పిఆర్ఓ చంద్రయ్య సార్ చాలా ప్రోత్సాహం, సాహిత్యానికి కళారంగాలకు ప్రోత్సహించినటువంటి మహోన్నతమైన మానవతామూర్తులు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
సన్నివేశం. కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టి గజల్ ప్రపంచానికి వినిపించే విధంగా ఏర్పాటు చేసిన బిక్కి కృష్ణ గారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని, ఒక జ్ఞాన సాగరాన్ని, ఒక సముద్ర సాగరాన్ని ఈ బిక్కి కృష్ణ గారికి, మేడం విజయలక్ష్మి గారికి నిజంగా ధన్యవాదాలు అని చెప్పడం చాలా చిన్న మాటనండి. ఎందుకంటే ఆవిడ చేసిన పుస్తకం చదివాను ఇక్కడ, నేను ఒళ్ళు గగ్గురు పొడిచినట్టుగా అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు కమ్ హియర్ మేడం. మేడం డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారికి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ యొక్క ఉత్సవానికి వచ్చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగించడం జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి విశ్వపత్రిక గజల్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో మేము చేసినటువంటి సేవకు గాను యూత్ మధ్య అవేర్నెస్ కలిగించినందుకు, ఈ సూసైడ్ చేసుకునే విషయంలో ఈరోజు యువతంతా ఎంతో అసహనానికి లోనవుతూ, క్షణికావేశం లోనవుతూ ఎంతోమంది తమ ప్రాణాలు అర్పిస్తున్న సమయంలో ఈరోజు స్పందన ఫౌండేషన్ ద్వారా గత సంవత్సర కాలంలో చేసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాంలకు గాను ఈ యొక్క అవార్డు ఇచ్చి సేవారంగానికి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి గజల్ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాంకి నేను, స్టేట్ సెక్రటరీ మీరావళి గారు, మేనేజర్ అంజన్ కుమార్ గారు, మా ఆత్మీయులు ఉషాగిరి గారు వచ్చి ఈ అవార్డుని స్వీకరించి మరింత బాధ్యతగా పనులు చేయడానికి, ఈ సేవను విస్తరింపజేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ అండి. నా పేరు ఎస్కే మీరావళి, స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్టేట్ సెక్రటరీ, ఏపీ స్టేట్ సెక్రటరీ. యువతలో ఉన్నటువంటి నిరుత్సాహం, మానసిక ఒత్తిడి ఏదైనా కావచ్చు, చిన్న చిన్న కారణాలకే జీవితం యొక్క విలువను తెలుసుకోలేక మధ్యలోనే అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించినటువంటి వారికి ఒక ఆశా దీపం, ఆశా కిరణం, ఒక భుజం, ఒక అండగా ఈ యొక్క స్పందన ఇదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ని జనవరి 28న మా ఫౌండేషన్ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ ఏదా షామిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది స్టార్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఆ రీజన్ ఏంటంటే, తమ కుటుంబంలో ఉన్నటువంటి తమ ఏకైక కుమార్తె స్పందన ఈదా MBA ఫైనాన్స్ చేసిన అమ్మాయి, 20 సంవత్సరాలు, చిన్న కారణానికి మానసిక ఒత్తిడికి లోనైపోయి మరి అనుకోకుండా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఒక్కగానొక్క కూతురు ఆ యొక్క సూసైడ్ చేసుకున్న ఆ యొక్క బాధను భరించలేని తల్లిదండ్రులు మరి తమలాగా ఎంతమంది తల్లిదండ్రులు ఈ యొక్క బాధని, ఈ యొక్క క్షోభని, ఈ యొక్క కడుపు కోతని, ఈ యొక్క గుండె కోతను అనుభవిస్తున్నారనేది ఆలోచించి మరి ఆ రోజు క్యాలిక్యులేషన్ వేసుకుంటే ప్రతి 45 సెకండ్లకు ఒకరు సూసైడ్ చేసుకున్నారు, ప్రపంచవ్యాప్తంగానే తెలుసుకున్నారు. ఇండియాలో కనుక అయితే ప్రతి గంటకి ఒక స్టూడెంట్, ప్రతి 4 నిమిషాలకు ఒక స్టూడెంట్, ప్రతి గంటకి 20 మంది స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడానికి అనాలిసిస్ తీశారు. ఇటువంటి వేదన మరెవరికి రాకూడదనేసి వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈరోజు కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉంది. రీసెంట్గా దీనికి సంబంధించిన ఫస్ట్ యానివర్సరీ ప్రోగ్రాం కూడా సుమారుగా 5,000 మంది సమక్షంలో మరి ప్రధాన హోమ్ మినిస్టర్సు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలానే డాక్టర్సు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, టీచర్సు, ప్రొఫెసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో చాలా ఘనంగా జనవరి 28న జరగడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఎన్నో లక్షల మందికి వారి యొక్క జీవితాల్లో వెలుగులు నింపుదాం ఖచ్చితంగా భావిస్తూ మరి ఈరోజు ఆ యొక్క ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో మంచి సేవ చేసినందుకు గాను బెస్ట్ NGO అవార్డు అనేది ఈ యొక్క అవార్డుని ఈరోజు ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. మా ఫౌండేషన్ సైడ్ నుంచి, గజల్ ఫౌండేషన్ నుంచి, గజల్ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి గజల్ ఫౌండేషన్ నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది ఆ యొక్క ఫౌండేషన్ తీసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.